మనలో చాలామంది లవ్ని ఈజీగా మర్చిపోతారు, కానీ ఒక బర్డ్ మాత్రం జీవితం మొత్తం ఒకటే పార్ట్నర్తో ఉంటుంది. ఈ జనరేషన్లో లవ్ అంటే అట్రాక్షన్ అనుకుంటాం, కానీ నేచర్ మనకి ఒక సైలెంట్ లెసన్ని నేర్పిస్తుంది. స్వాన్ని చూసారా? అది సౌండ్ చేయదు, కానీ లైఫ్ లాంగ్ లవ్ని చూపిస్తుంది. వన్ హార్ట్, వన్ బాండ్, వన్ లైఫ్. దట్ ఈస్ స్వాన్స్ లవ్. మనుషులు మర్చిపోయిన స్వాన్ నుంచి నేర్చుకోవాల్సిన 5 క్వాలిటీస్ అబౌట్ లవ్. ఫస్ట్, లాయల్టీ. మనందరం ప్రేమ కోసం మాట్లాడతాం, కానీ ఒక్కసారి ఆలోచించారా? లాయల్టీ మాటల్లోనే ఉందా లేదా యాక్షన్స్లోనా? లాయల్టీ అంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఒకరినే ఎంచుకోవడం. ఒక స్వాన్ ఒక్కసారి చూస్ చేసుకుంటే జీవితం మొత్తం ఒకరినే ఫాలో అవుతుంది. ఒక స్వాన్ ఎప్పుడు ఒకరి కోసం మాత్రమే జీవిస్తుంది. చుట్టూ ఎంత టెంప్టేషన్స్ ఉన్నా అది చేంజ్ కాదు, తిరిగి చూడదు. స్వాన్ మాటలతో చెప్పదు, కానీ జీవితాంతం ప్రేమతో ఉంటుంది. పార్ట్నర్కి డేంజర్ వచ్చినప్పుడు కూడా స్వాన్ సైలెంట్గానే కాపాడుతుంది. మనం చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా సరే ఆల్టర్నేటివ్స్ని చూస్తున్నాం. లవ్లో ఆపర్చునిటీస్ని చూస్తున్నారు. అప్పుడు ఆ లవ్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. లవ్లో డీప్ బాండ్తో వచ్చే జెస్చర్స్ కన్నా సోషల్ అప్రూవల్ కోసం వచ్చిన జెస్చర్సే ఎక్కువ. మనుషులు కంట్రోల్, ఫియర్, జెలసీ చూపిస్తారు. ప్రొటెక్ట్ చేస్తున్నా అని చెప్తూ వాళ్ళ పార్ట్నర్స్ని డామినేట్ చేస్తున్నారు. ఇంకా ఈ జెలసీ, కంపారిజన్, ఈగోతో ఉండి వాళ్ళ రిలేషన్షిప్ని పోగొట్టుకుంటున్నారు. స్వాన్ జీవితం మొత్తానికి సరిపడే ప్రేమను చూపిస్తుంది. మనం దాన్ని అబ్జర్వ్ చేయము, కానీ లాయల్టీ అనేది స్వాన్ నుంచి నేర్చుకోవాలి. లాయల్టీ అంటే ఈజీ డేస్లో పక్కన ఉండడం కాదు, హార్డ్ డేస్లో కూడా పక్కన నిలబడడం. వర్డ్స్లో కాదు లాయల్టీ చెప్పాల్సింది. నీ వర్స్ట్ ఫేజ్లో కూడా నిన్ను వదలకుండా ఉండడమే లాయల్టీ అంటే. నీ దగ్గర ఏం లేకపోయినా నీ వాల్యూని ప్రొటెక్ట్ చేయడం, నీ యాక్షన్స్లో కూడా నీ నేమ్ని సేఫ్గా ఉంచడం. అందుకే లాయల్టీ అనేది రేర్, దొరికితే లైఫ్ లాంగ్ ట్రెజర్. నెక్స్ట్, కమిట్మెంట్. ఇప్పుడు ఒక ప్రశ్న: కమిట్మెంట్ ప్రామిస్ ఇవ్వడమా లేదా స్టే చేయడమా? కమిట్మెంట్ అంటే మాట ఇవ్వడం కాదు, కష్టం వచ్చినప్పుడు వదలకపోవడం. స్వాన్ దాన్ని కమిట్మెంట్ని మాటలతో కాదు జీవితంతో ప్రూవ్ చేస్తుంది. మనకి మాటలు ఎక్కువ, కానీ కమిట్మెంట్తో ఉండేవాళ్ళు తక్కువ. స్వాన్ ఒక్కసారి కమిట్ అయితే దాన్ని ఆప్షన్గా కాకుండా వన్ అండ్ ఓన్లీ ప్రయారిటీగా చూస్తుంది. కానీ మనం కమిట్ అవుతాం, కానీ కంఫర్ట్ తగ్గితే మాత్రం బ్యాక్ స్టెప్ వేస్తాం. స్వాన్ కమిట్మెంట్ అనేది సక్సెస్లోనే కాకుండా స్ట్రగల్లో కూడా కనిపిస్తుంది. కానీ మనం స్ట్రగల్ వచ్చినప్పుడు కమిట్మెంట్ని మర్చిపోతాం. స్వాన్ ప్రామిసెస్ చేయవు, ప్రతి మూమెంట్లో తోడుగా ఉంటాయి. మనం ప్రామిసెస్ చేస్తాం, కానీ వాటిని బ్రేక్ చేస్తూ ఉంటాం. స్వాన్ తన పార్ట్నర్కి కష్టం వచ్చినప్పుడు తప్పుకోవు, అవి ఎదుర్కొంటాయి. మనం మన పార్ట్నర్స్కి కష్టం వచ్చినప్పుడు ఆ ప్రెజర్ తట్టుకోలేక ఈ సిచ్యువేషన్ నాది కాదు అని తప్పుకుంటాం. స్వాన్ ఎప్పుడు సొంత గ్రోత్ కోసం చూడదు. ఒకటి గ్రోత్ అవ్వకపోతే రెండవది కూడా గ్రోత్ అవ్వదు. మనం మన సొంత గ్రోత్ని చూసుకుంటాం. అప్పుడు మన రిలేషన్ అనేది సెకండ్ ప్రయారిటీగా అవుతుంది. కమిట్మెంట్ అంటే వర్డ్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ లైఫ్ టైం డెసిజన్. కంఫర్ట్ ఉన్నప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉంటారు, కానీ కంఫర్ట్ పోయినప్పుడు ఎవరైతే ఆ పర్సన్తో ఉంటారో అప్పుడు వాళ్ళ లవ్ కంప్లీట్ అవుతుంది. స్వాన్లా కమిట్ అవ్వగలమా లేక ఎక్స్క్లూజ్ చేస్తూ తప్పుకుంటామా? ఇప్పుడు చెప్పండి, మీ స్టోరీలో కమిట్మెంట్ గెలిచిందా లేదా ఓడిపోయిందా? కామెంట్ చేయండి. మీ ఒపీనియన్లో లాయల్టీ అండ్ కమిట్మెంట్ అంటే ఏంటో, ఇంకా మీ లైఫ్లో లాయల్టీ ప్రూవ్ చేసిన పర్సన్ ఎవరు? కమిట్మెంట్ అంటే స్టార్టింగ్లో ఎగ్జైట్మెంట్తో ఉండడం కాదు, ఎండ్ వరకు చాయిస్ని మార్చకుండా ఉండడం. సిచ్యువేషన్స్ మారినా, ఫీలింగ్స్ స్లో అయినా నేనున్నా అనే యాక్షన్స్తో ప్రూవ్ చేయడం. ఈజీ ఆప్షన్స్ దొరికినా ఈజీగా వదిలేయలేకపోవడం. అందుకే కమిట్మెంట్ అనేది రేర్, అదే రియల్ రిలేషన్షిప్కి ఫౌండేషన్. నెక్స్ట్, పేషెన్స్. మన జీవితంలో చాలా మిస్టేక్స్ ఎందుకు జరుగుతాయంటే పేషెన్స్ లేకపోవడం వల్ల. మీరు చెప్పండి, ఒక చిన్న డిలే కూడా మీ పేషెన్స్ని బ్రేక్ చేస్తుందా? ఈ ప్రశ్నకి సమాధానం స్వాన్ జీవితంలో కనిపిస్తుంది. స్వాన్ తొందరపడదు, సమయం వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తుంది. స్వాన్ గోడ చేయదు, తొందరపడదు, వెయిట్ చేస్తుంది. స్వాన్ వెయిట్స్ వితౌట్ కంప్లైనింగ్. కానీ మనలో చాలామంది రియాక్ట్ అయిపోతారు, వెయిట్ చేయలేరు. స్టార్మ్స్ అనేవి వచ్చినప్పుడు స్వాన్ భయపడకుండా ఎంతో ధైర్యంతో శాంతిగా ఉంటుంది. కానీ మనం చిన్న సమస్య వచ్చినా సరే కామ్నెస్ని కోల్పోతాం. స్వాన్కి తెలుసు సమయం అనేది స్ట్రెంగ్త్ని ఇస్తుంది, కానీ మనం ఆ టైంకి, ప్రాసెస్కి వాల్యూ ఇవ్వకుండా, ప్రాసెస్ని నమ్మకుండా ఇమ్మీడియట్ రిజల్ట్స్ని కోరుకుంటాం. వెయిట్ చేయడం అనేది వీక్నెస్ కాదు, సరైన టైం కోసం వెయిట్ చేసి మన స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకోవడం. దట్స్ వై టైం బిల్డ్ స్ట్రెంగ్త్. పేషెన్స్ అంటే జస్ట్ వెయిట్ చేయడం కాదు, రైట్ టైం కోసం కామ్గా స్టాండ్ అయి ఉండడం. అది స్వాన్స్ నేచర్.
హ్యూమన్కి మాత్రం అది చాలా టఫ్ అయిన పని. పేషెన్స్ అంటే ఆన్సర్ రాకపోయినా వెయిట్ చేయడం కాదు, టైం బ్యాడ్ ఉన్నా కూడా పర్సన్ని వదలకుండా ఉండడం, మూడ్ స్వింగ్స్ని జడ్జ్ చేయకుండా సైలెన్స్ని కూడా అర్థం చేసుకోవడం, రష్లో డిసిజన్ తీసుకోవడం కాదు. లవ్లో టైంకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. పేషెన్స్ లేకపోతే లవ్ ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది కానీ స్లోగా బ్రేక్ కూడా అవుతుంది. నెక్స్ట్, ప్రొటెక్షన్. ముందుగా ఒక ప్రశ్న, ప్రొటెక్షన్ అంటే మాటలేనా లేక అవసరమైనప్పుడు స్టాండ్ తీసుకోవడమా? స్వాన్ ప్రొటెక్షన్ చేస్తున్నప్పుడు షో ఆఫ్ చేయదు, నీడెడ్ టైంలో సైలెంట్గా స్టాండ్ తీసుకుంటుంది. కానీ మనం మాత్రం ఐ విల్ ప్రొటెక్ట్ యూ అని చెప్తారు, బట్ యాక్షన్స్లోన కనిపించవు. డేంజర్ వచ్చినప్పుడు స్వాన్ డైరెక్ట్గా స్టెప్ ఫార్వర్డ్ అవుతుంది. నో అనౌన్స్మెంట్, నో నాయిస్. మనం ముందుగా నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తా అని ప్రామిస్ చేస్తారు, బట్ సిచ్యువేషన్ వచ్చాక పారిపోతారు, వ్యానిష్ అయిపోతారు. స్వాన్ ప్రొటెక్షన్ అంటే క్లోజ్గా ఉండడం కాదు, సైలెంట్గా గార్డ్ చేయడం. కానీ మనం దూరంగా ఉండి కూడా ప్రొటెక్షన్ అనే పేరుతో కంట్రోల్ చేస్తున్నాం. రిస్క్ ఉన్నప్పుడు కూడా స్వాన్ ముందుగా నిలబడుతుంది, తన పార్ట్నర్ని వెనక సేఫ్గా ఉంచుతుంది. కానీ మనం డేంజర్ వచ్చినప్పుడు ఎక్స్క్యూజెస్ని వెతుకుతాం, ఇంకా తప్పుకుంటాం. స్వాన్ ప్రొటెక్షన్లో యాంగర్ ఉండదు, ఓన్లీ క్లారిటీ మాత్రమే ఉంటుంది. కానీ మనలో యాంగర్, షౌటింగ్, వైలెన్స్ని చూస్ చేసుకుంటూ దానికి ప్రొటెక్షన్ అనే పేరు పెడుతున్నాం. స్వాన్ ప్రొటెక్ట్ చేస్తుంది కానీ కలిసి ఉండడానికి ఫోర్స్ చేయదు. మనం ప్రొటెక్షన్ అనే నేమ్తో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం. ప్రొటెక్షన్ అంటే భయం చూపించడం కాదు, సేఫ్టీగా ఫీల్ అవ్వడం. అది స్వాన్ యొక్క లవ్. మనకి మాత్రం అది నేర్చుకోవాల్సిన లెసన్. మీ లైఫ్లో మాటల కన్నా యాక్షన్స్తో ప్రొటెక్ట్ చేసిన పర్సన్స్ ఎవరు? కామెంట్ చేయండి. ప్రొటెక్షన్ అంటే పబ్లిక్లో షో ఆఫ్ చేయడం కాదు, ఆప్షన్స్లో కూడా సేఫ్గా ఉంచడం. వీక్ మూమెంట్స్లో బ్లేమ్ చేయకుండా షీల్డ్ లాగా ముందు నిలబడడం. సిచ్యువేషన్ అగెనిస్ట్ ఉన్నా కూడా నీ సైడ్ని చూస్ చేయడం. ట్రూ ప్రొటెక్షన్ సైలెంట్గా ఉంటుంది కానీ ఇంపాక్ట్ లైఫ్ టైం ఉంటుంది. నెక్స్ట్, గ్రోయింగ్ టుగెదర్. రిలేషన్లో గ్రో అవుతారా లేక ఒకరికొకరు స్లోగా డ్రాగ్ చేసుకుంటారా? స్వాన్ గ్రో అవ్వడం అంటే రేస్ కాదు, సైడ్ బై సైడ్ జర్నీ. కానీ మనం గ్రోత్ అంటే కంపేర్ జర్నీ స్టార్ట్ చేస్తాం. స్వాన్ ఒక్కటే ఫాస్ట్గా వెళ్ళిపోదు, తన పార్ట్నర్ వెనక ఉందని వెయిట్ చేస్తుంది. మనం ఎలా ఆలోచిస్తామంటే ఒకడు గ్రో అయితే ఇంకొకడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాడు, లేదంటే ఒకరు గ్రోత్ అవ్వాలని అనుకుంటారు కానీ వాడికంటే గ్రోత్ అవ్వాలని అనుకోడు. ఇది మన బిహేవియర్. స్వాన్ పార్ట్నర్ కానీ గెలిస్తే ఇద్దరు గెలిచినట్టే. మనలో ఒక్కరు సక్సెస్ అయితే ఇంకొకరు సైలెంట్గా కాంపిటీషన్ స్టార్ట్ చేస్తారు. స్వాన్ గ్రోత్ స్లో అయినా స్టేబుల్గా ఉంటుంది. మనం ఫాస్ట్ రిజల్ట్స్ కోసం బాండ్ని రిస్క్లో పెడుతున్నాం. స్వాన్ తన వీక్ ఫేజ్లో ఉన్నప్పుడు పార్ట్నర్ని వదులుకోదు, స్ట్రాంగ్ అయ్యే వరకు స్టాండ్ తీసుకుంటుంది. కానీ మనం స్ట్రగల్ ఫేజ్లో ఉన్నప్పుడు డిస్టెన్స్ని క్రియేట్ చేస్తున్నాం. స్వాన్కి ఈగో అనేది ఉండదు, ఓన్లీ బ్యాలెన్స్ మాత్రమే ఉంటుంది. మనం మాత్రం గ్రోత్లో కూడా ఈగోని క్యారీ చేస్తున్నాం. గ్రోయింగ్ టుగెదర్ అంటే ఒకరికంటే ఒకరు ముందు వెళ్ళడం కాదు, ఒకరిని ఒకరు వెనక పడనివ్వకుండా నడవడం. అది స్వాన్ యొక్క లవ్. రియల్ లవ్ అంటే పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు, పర్ఫెక్ట్ గ్రోత్ జర్నీ ఉండడం. మీ గ్రోత్ని సెలబ్రేట్ చేసే పర్సన్ ఎవరు? కామెంట్ చేయండి. లాస్ట్గా ఈ వీడియోని ఎండ్ చేస్తూ మీ లైఫ్లో కూడా స్వాన్ లాంటి పార్ట్నర్ ఉందా? ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. స్టే హ్యాపీ, స్ప్రెడ్ ది లవ్.